ఇక జమిలీ ఎన్నికల మీద మరింత ఫోకస్ పెట్టింది బీజేపీ. వన్ నేషన్ వన్ ఎలక్షన్ పేరుతోటి ప్రజల్లో ఓ మంచి అవగాహన తీసుకురావాలని ట్రై చేస్తుంది. మాటిమాటికి వచ్చే ఎన్నికల్లో వచ్చే నష్టాన్ని ప్రజలకంతా వివరించాలని చెప్పేసి ఎంపీలకు గైడ్లైన్స్ చేసింది జేపీ నడ్డా. ఇక మరోవైపు చూస్తే ఆఫీస్ బేరర్స్ జిల్లా అధ్యక్షులతోటి భేటీ అయ్యారు కిషన్ రెడ్డి. కాంగ్రెస్ హామీల మీద అమలు మీద వాటి యొక్క ప్రజా పోరాటం మీద చేయాలని చెప్పేసి కిషన్ రెడ్డి పిలుపునిచ్చారు. ఇక చూస్తే బూత్ స్థాయి నుంచే ఈ కార్యక్రమాలు జమిలీ ఎన్నికల మీద పార్టీ ఎంపీలకు వీడియో కాన్ఫరెన్స్లో దిశానిర్దేశం చేసినట్టుగా ఇప్పుడు తెలుస్తుంది. దానికి సంబంధించి బీజేపీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా ఏప్రిల్ 6న బీజేపీ ఆవిర్భావ దినోత్సవం జరుగుతుందని, ఏప్రిల్ 14న అంబేద్కర్ జయంతి వరకు ఓ ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహించాలని చెప్పేసి వాటిని ఒక పగడ్బందీగా రూపొందించారు. మరి వాటన్నిటిని అమలు చేసేందుకు బీజేపీ ఎంపీలను ఒక ఇన్ఛార్జీలుగా నియమించింది. అందుకు ఆ విషయం మీద జేపీ నడ్డా వారందరినీ ఉద్దేశించి ప్రసంగించారు కూడా. మరి అలాగే జమిలీ ఎన్నికల్లో ప్రజల్లో విస్తృతంగా ఓ మంచి అవగాహన తీసుకురావాలని ఎంపీలకు అందరికీ సూచించారు. ఇక దేశమంతటా ఒకేసారి లోక్సభ శాసనసభ ఎన్నికలు జరిగితే గనుక ఆ నిర్వహణ వ్యయం మానవ వనరుల వినియోగము గణనీయంగా తగ్గిపోతుందని చెప్పి వారి భావన. ప్రభుత్వాలకు పని భారం కూడా తగ్గుతుందని, ఆ పని చేసే దానికి అంతరాయం కూడా ఉండదనేది బీజేపీ భావన. మరి నెహ్రూ ఇందిరాగాంధీ ప్రధానిగా ఉన్నప్పటి రోజుల్లో దేశమంతటా ఒకేసారి ఎన్నికలు జరిగిన విషయాన్ని ప్రజలకు సరిగ్గా వివరించాలని చెప్పేసి బీజేపీ ఆలోచిస్తుంది. ఇక కేంద్రంలో ఉండే పార్టీకి ప్రయోజనమని, ప్రాంతీయ పార్టీలకు నష్టమన్న వాదనలో పస లేదన్న విషయాన్ని ప్రజలకు అందరికీ ఇంకా ఇక కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి ఉజ్వల్ గ్యాస్, పిఎం కిసాన్, బేటీ బచావో బేటీ పడావో, జీవన్ జ్యోతి సురక్ష బీమా ఇలాంటి పథకాలకు ప్రజల్లోకి తీసుకెళ్లాల్సినటువంటి అవసరం ఎంపీలకు ఉందని అన్నారు. మరోవైపు చూస్తే హైదరాబాద్ బీజేపీ ఆఫీసులో ఆఫీస్ బేరర్లు జిల్లా అధ్యక్షులతోటి కూడా భేటీ అయ్యారు కిషన్ రెడ్డి. అయితే ప్రస్తుతం రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు, ప్రభుత్వ వైఫల్యాల మీదనే పోరాట కార్యాచరణ, వన్ నేషన్ వన్ ఎలక్షన్, అటల్ జీ జయంతి ఉత్సవాల మీద వీటన్నిటి మీద క్షుణ్ణంగా వాళ్ళంతా చర్చించారు. కాంగ్రెస్ ప్రభుత్వం హామీలు అమలు చేయడంతో వాటిని ప్రజల్లోకి తీసుకోవడంలో పూర్తిగా విఫలమైందని చెప్పి ప్రజా పోరాటాలు చేయవలసినటువంటి అవసరం ఎంతైనా ఉందని చెప్పేసి బీజేపీ నేతలకందరికీ సూచించారు కిషన్ రెడ్డి.